మన ప్రాజెక్ట్ ఆ ఊళ్ళోనేనా బాబుగారు? అవునైని, దేవీపురం అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా విచిత్రమే. అయితే ఇంకో విషయం, ఈ అమ్మవారి విగ్రహం ఊరిలో లేదు. ఊరి పొలిమేరకు ఆనుకొని ఒక చిట్టడ ఉంది, అక్కడుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి మమ్మీ? అరే, నువ్వు కూడా నమ్మడం మొదలుపెట్టావా? ఇది సత్యమని ఆధారాలతో తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటారండి? అంటే అక్కడికి మా నాయనక వెళ్తుందా? వెళ్తే విషప్రయోగం జరుగుతుందా? ప్రాణగండం అక్కడే వస్తుందా? పాము కూడా అక్కడికే వస్తుందా? ఏంటో అంత భయంగా ఉంది. మా అక్క అక్కడికి వెళ్తే అన్నీ వస్తాయి. బలవంతంగా నువ్వే పంపించేలా ఉన్నావే. కాస్త మతుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదు విక్రాంత్ బాబు, సుమన అన్నది కరెక్టే. నేనక్కడికి వెళ్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకు చెల్లి? ముందు విశాల్ని ప్రాజెక్టు పని మీద అక్కడికి వెళ్ళనివ్వు. పనిలో పనిగా ఆ గుడి దగ్గర కూడా వెళ్తాడు. తనకు అక్కడ పరిస్థితి ఏంటో ఒక అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళాలా వద్దా అనేది నిశ్చయించుకోవచ్చు. వదిన చెప్పింది కరెక్టే. మమ్మీ, పెద్ద మరదలకే అనుకున్నాను. చాలా మందికి ఇక్కడ పిచ్చి పట్టినట్టుంది. అదేంట్రా అంత మాట అన్నావు? అరే, లేకపోతే ఏంటి మమ్మీ? అరే, ప్రాజెక్ట్ వచ్చిందంటే సంతోషించాలి. దేవీపురంలో శంకుస్థాపన చేసి ఆ శిలాఫలకానికి దండం పెట్టుకుని, ఓ మంచి దేవుడా, మేము 25 కోట్లు పెడితే మాకు 100 కోట్ల లాభం వచ్చేలా చూడమని వ్యాపారం చేయాలి గాని నయనికి కనబడిందని ఆ పని మీద తిరిగితే తరిగేది ఒరిగేది ఏమైనా ఉంటుందా? త్రినేత్రి, ఎక్కడున్నావే? ఏంటో చెప్పతా? చెప్పు తీసుకురా. మా ఆయన ఏమన్నాడనే? త్రినేత్రి అంటే వీడా? ఆడంగి విధవలాగా ఏమనాలా వీణ్ణి? చెప్పత్తా అని మధ్యలో దూరిపోతూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బా, మామని తిట్టకపోతే నీకు పూట గడవదనుకుంటానే. అత్త ఆయుష్ పెరగడానికి కూడా కారణం నన్ను ఆడిపోసుకోవడమే మేనగోళ్ళ. నువ్వు ఉండరా బడవా, విషయం నన్ను చెప్పని. త్రినేత్రి, నిన్ను చూసుకోవడానికి వచ్చే అబ్బాయి పట్నం నుంచి బయలుదేరాడట. చూసుకోవడానికేనా, చేసుకోవడానికి కూడానా? మీ శనినోళ్లను కుట్టి పారేస్తాను ఏమనుకుంటున్నారు? అంటే అత్త, ఇప్పటికి 25 సంబంధాలు వచ్చినాయి, ఏది సెట్ కాలేదని వైకుంఠం అలా అంది. బామ్మకు కూడా నచ్చాలి కదా మామా. చేసుకునేది నువ్వు. నేనేలే. నేను పర్వాలేదు అంటే బామ్మ ముక్కు బాగేదో, మెల్లకన్నని, పొడుగు మరీ ఎక్కువని, సరిగ్గా నడవలేడు అని వంకలు చెప్తుంది. అవునే, ఈడు జోడు అంటే ఎలా ఉండాలి? సీతారాములు మళ్ళీ పుట్టి అయోధ్యాపురంలో ఉన్నారా లేక దేవీపురంలో కలిసి అడుగులు వేస్తున్నారా అని అందరూ ముక్కు మీద వేరేసుకోవాలి జనం. ఇక నేత్రికి పెళ్ళైనట్టే. మూతి ముంగిసాగా తిప్పుతావేంటే? ఆ చీర నేత్రికివ్వు. తీసుకో. మీ అత్త ముత్తైదు కాబట్టి దాని చేత్తో ఇప్పించాను. ఈ సంబంధంగాని ఖాయం కాకుంటే దీనికి గుండు కొట్టిస్తానని తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను. అదేంటమ్మా? వైకుంఠనాథునికి తలనీలాలు సమర్పిస్తే మంచిదేలేవే.
ఆ చీర బాగుందే బామ్మ. హ్మ్. అబ్బాయి కూడా ఈ చీరంచు రంగు గల గులాబీ రంగు చొక్కా వేసుకునే వస్తున్నాడంట. ఫోటో ఏదైనా పంపించారా? ఈసారి అడగలేదు. అవునే, ఫోటోలు పంపించిన ప్రతిసారి దిష్టి తగిలి సంబంధం ఖాయం అవ్వడం లేదని నా మనసుకు అనిపించింది. పెళ్లిళ్ళ పేరయ్యను ఫోటోలు చూపించకుండా నేరుగా అబ్బాయినే నిన్ను చూసుకోవడానికి పంపించమని చెప్పాను. కొంపతీసి ఈ పిల్లకు కూడా రాబోయే గండాలను ఊహించే శక్తి వచ్చిందా ఏంటి? హే, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. వెళ్ళొద్దని చేతులు అడ్డంగా పెడితే అలా అనుభూతైందండి. చిట్టి, ప్రతిదానికి వంకర్లు పోవద్దు. చంటి పిల్లలన్నాక అమ్మైనా నాన్నైనా బయటికి వెళ్తాను అనంటే అలా అడ్డుకోవడం మామూలే. గాయత్రి, నాన్నకెదురురా తల్లి, అలా బెట్టు చేయకూడదు. పని మీద వెళ్తున్నారు కదా. ఎదురు రాకపోతే పక్కకి తప్పుకో పాపా. అలా అనకండి అన్నయ్య. కసురుకుంటే గాయత్రి చిన్నబుచ్చుకుంటుంది. నేను డీల్ చేస్తాను కదా. గాయత్రి రా.